Hello students, welcome back to my channel. So next topic మిక్చర్ అండ్ అలిగేషన్స్ మాట్లాడుకుందాం ఫర్ ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ అలాగే క్లర్క్ కోసం మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం రైట్. ఎస్. సో మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే క్వశ్చన్స్ కంటెంట్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే. ఎస్, వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ డిస్ప్లే అవ్వగానే జస్ట్ పాజ్ ద వీడియో అండ్ సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఒకసారి ఓన్గా సాల్వ్ చేసిన తర్వాత క్వశ్చన్స్ వీడియో సెషన్ వాచ్ చేయడం కంటిన్యూ చేయండి రైట్. ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 300 ml of mixture A containing milk and water in the ratio in certain ratio is mixed with the 425 ml of mixture B containing milk and water in the ratio respectively, so that the ratio of milk and water in the resultant mixture is. Find the milk to water in the original. Very good, very good. సో ఒకసారి మాట్లాడితే గనక సెకండ్ సెకండ్ దానిలో రేషియో ఇచ్చారు, అలాగే రెండింటిని క్లబ్ చేసిన తర్వాత రేషియో మాట్లాడుతున్నారు. రెండింటిని క్లబ్ అంటే ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి చేసిన తర్వాత అంటే టోటల్ 300 ప్లస్ 425, 300 425 టోటల్ వాల్యూ ఈజ్ 725. ఇక్కడ రేషియో 16:13 అని మాట్లాడుతున్నారు రైట్. మిల్క్ టు వాటర్, total number of parts which is 29 parts. 29 25 times, correct. So 16 25 times, which is 400, 325. None. 10 times is 250. Yes, 325. This is complete A and B. అలాగే బి గురించి మాట్లాడితే బిలో టోటల్ వాల్యూ ఎంత ఉంది? 425. B total number of parts 9 plus 8, which is 17 parts. Okay. So 16 parts exactly, which is నాకు 400 అవుతుంది. So 17 parts 25 times అవుతున్నాయి. 25 9 times 225, which is milk. అలాగే వాటర్ గురించి కనుక మాట్లాడితే 25 8 times, which is 200. ఓకే. సో నౌ ఇనిషియల్ రెండింటిని క్లబ్ చేస్తున్నానని చెప్తున్నారు. టోటల్ మిల్క్, ఏలో మిల్క్ ప్లస్ బిలో మిల్క్ 225 యాడ్ చేస్తే టోటల్గా 400 రావాలి. ఓకే. ఏలో మిల్క్ ప్లస్ బిలో మిల్క్ విచ్ ఈజ్ 225 యాడ్ చేస్తే నాకు ఫైనల్గా 400 మిల్క్ రావాలి. అంటే ఏలో మిల్క్ వాల్యూ 200 సబ్స్ట్రాక్ట్ చేస్తే 200 175. అలాగే బిలో ఏలో వాటర్ ప్లస్ బిలో వాటర్ 200, బిలో వాటర్ 200, ఈ రెండింటిని క్లబ్ చేస్తే నాకు 325 రైట్. ఏలో వాటర్ గురించి మాట్లాడితే 325 మైనస్ 200 విచ్ ఈజ్ 125. సో ఏలో వాటర్ టు మిల్క్, మిల్క్ టు వాటర్ is in the ratio, milk to water అడుగుతున్నారు. Then find the original mixture which is this value mixture A, right. 175 is to 125, 25 7 times 25 5 times 7 is to 5. Option A is the correct answer for this question, right. Done. Very good, very good. Next question. A vessel contains milk, mixture of milk and water in the ratio. Okay. 144 mixture is taken out of the vessel and replaced with 58 liters of water, such that percentage of milk in the resultant mixture becomes. Very good. A vessel contains milk and water in the ratio. Initially, milk to water ratio night 5:3 ratio night. Okay. 144 liters of mixture is taken out and replaced with 58 liters of water.
క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్లో నా దగ్గర ఇనీషియల్ క్వాంటిటీ ఏదైతే ఉందో కొంత సపరేట్ చేసిన తర్వాత కూడా సపరేట్ చేసిన పార్ట్లోనూ సేమ్ రేషియో అంటే ఈ 144 లీటర్స్ ఏదైతే సపరేట్ చేసామో ఆ 144 లీటర్స్లో కూడా మిల్క్ వాటర్ 5:3 రేషియోలోనే ఉంటాయి విచ్ ఈజ్ 8 పార్ట్స్ రైట్ which means 18 times 18 5 times 90 18 3 times 8 18 times right 18 5 times 18 3 times which is a 54 అలాగే ఒరిజినల్ క్వాంటిటీ రిమైనింగ్ క్వాంటిటీలో కూడా సేమ్ 5:3 రేషియోలోనే మెయింటైన్ అవుతాయి మిల్క్ వాటర్ రేషియో ఓకే 5:3 రిమైనింగ్ క్వాంటిటీలో కూడా అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు 58 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈస్ గెటింగ్ యాడెడ్ వాటర్ యాడ్ చేస్తున్నారు అంటే నాకు మిల్క్లో చేంజ్ రాకూడదు నాకు ఇక్కడ 2 పాయింట్లు తెలియాలి ఫస్ట్ పాయింట్ సపరేట్ చేసిన తర్వాత రిమైనింగ్ దానిలోనూ 5:3 రేషియో ఏదైతే ఇనీషియల్ రేషియో అయితే ఉంటుందో ఎన్ని పార్ట్స్గా డిస్ట్రిబ్యూట్ చేసినా ప్రతి పార్ట్లోనూ సేమ్ రేషియో మెయింటైన్ అవుతుంది అలాగే ఒకటే క్వాంటిటీ యాడ్ చేస్తుంటే అంటే ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్లో నాకు 58 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈస్ గెటింగ్ యాడెడ్ వాటర్ యాడ్ అవుతుంది అంటే మిల్క్లో చేంజ్ రాకూడదు రైట్ ఎస్ మిల్క్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్లో చేంజ్ అనేది రాకూడదు సో దట్ మిల్క్ ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్ బికమ్స్ ఆఫ్ 48 మిల్క్ అయితే 52 వాటర్ అవుతుంది సో దట్ క్యాన్సిల్ చేస్తే 48 which is in the ratio 48 50 12 times 13 times 12 and 13 right so milk has to be constant milk constant అవ్వాలి అంటే ఈ రేషియోని 12తో ఈ రేషియోని 5తో మల్టిప్లై చేద్దాం సో దట్ మిల్క్ ఈస్ గెటింగ్ కాన్స్టెంట్ మిల్క్ 5 12 times 60 12 3 times 36 12 5 times 60 13 5 times 65 now how many number of parts is getting added plus ఇక్కడ ఇంకో 30 పార్ట్స్ కనుక యాడ్ అయ్యి ఉంటే ఎగ్జాక్ట్లీ 66 అయ్యేది కానీ 29 పార్ట్స్ ఆ 29 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నారు విచ్ ఈస్ 58 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈస్ గెటింగ్ యాడెడ్ 58 నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్ వాటర్ ఈజ్ 36 పార్ట్స్ ఈ 36 పార్ట్స్ ఎప్పుడు ఆఫ్టర్ రిమూవింగ్ 144 లీటర్స్ ఆఫ్టర్ రిమూవింగ్ 144 లీటర్స్ తీసేసి బయట పెట్టిన తర్వాత నాకు 36 లీటర్స్ ఉంది 36 పార్ట్స్ ఉంది రైట్ సో 36 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ 144లో ఇక్కడ ఏదైతే 54 లీటర్స్ ఉందో దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఇచ్చేస్తే దట్ ఈస్ కాల్డ్ మై ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్ రైట్ సో 29 58 అయింది కదా 29 getting 58 36 would be 72 so my original water is 72 కి ఇంకొక 54 యాడ్ చేయాలి 70 50 120 126 లీటర్స్ 126 లీటర్స్ is my final answer for this question right yes so maximum 72 దగ్గర అయిపోతారు 72 అనే ఆప్షన్ లేక నన్ ఆఫ్ దీస్ పెట్టకూడదు ఇనిషియల్ క్వాంటిటీ అంటే సపరేట్ చేయకంటే ముందు సపరేట్ చేసేదానికంటే ముందు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 పాయింట్లు మాట్లాడాం ఫస్ట్ పాయింట్ ఎన్ని పార్ట్స్గా సపరేట్ చేసినా రేషియో అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది సెకండ్ పాయింట్ ఏదైతే పార్ట్ ఎక్స్ట్రా వేస్తామో అది దానిలో మాత్రమే చేంజ్ రావాలి తప్ప మిగిలిన మిగిలిన వాల్యూ కాన్స్టెంట్ అలాగే ఉండాలి రైట్ మళ్ళీ మూడో పాయింట్ ఏంటి ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనగానే ఫైనల్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇనీషియల్ ఏదైతే రీప్లేస్ చేసామో ఆ వాల్యూ తీసుకొచ్చి రిమైనింగ్ ద యాడ్ చేసేయాలి రైట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్
A vessel contains a certain quantity of pure milk. Only pure milk మాత్రమే ఉంది. 25% of the milk is taken out and replaced with same quantity. Now 20 liters of mixture is taken out from the vessel and replaced with the same quantity of water such that quantity of water in the final mixture is 80 liters. Very good. The initial quantity of milk in the mixture is how much percentage of quantity of water in the resultant mixture. Resultant mixture లో వాటర్ లో పర్సంటేజ్ మాట్లాడబడుతున్నారు. నాకు ఇనీషియల్ గా ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఉందో తెలుసా? తెలియదు. సో లెట్ ఇట్ బి 100 A. ఓకే, లెట్ ఇట్ బి 100 A. 25% ఆఫ్ ద మిల్క్ ఈజ్ టేకెన్ అవుట్. అంటే నాకు మిల్క్ 25A ఉంటుంది, మిల్క్ 75A, సారీ 25 తీసి పక్కన పెట్టిన తర్వాత వాటర్ 25A, ఇది ఫస్ట్ రీప్లేస్మెంట్ తర్వాత, రైట్. అలాగే నౌ 20 liters ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్. వెయిట్, నౌ దిస్ ఈస్ ఇన్ ద రేషియో 3:1 రేషియో. నౌ 20 లీటర్స్, ఈ 20 లీటర్స్ ఆఫ్ మిక్చర్ లో కూడా 3:1 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసేస్తే మిల్క్ లో ఉన్న 75Aలో నుంచి ఎంత వెళ్ళిపోయింది? 20 లీటర్స్లో టోటల్ 4 ప్యాక్స్ కదా, 4 5 times 20, 3 5 times 15 వెళ్ళిపోతుంది. అలాగే 25Aలో నుంచి 5 లీటర్స్ వెళ్ళిపోతుంది. నౌ రీప్లేస్డ్ విత్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. Now water is getting added 20 liters such that quantity of water in the final mixture becomes quantity of water. This is water. This is getting becomes as 25A plus 15 value is 80. Right? 25A would be, okay. So 25A plus 15, this is 80 liters. Very good. Done. The initial quantity of milk in the mixture is, okay, ఇక్కడ నుంచి 25A వాల్యూ మాట్లాడదాం, విచ్ ఈజ్ ఇక్కడ నుంచి 15 సబ్స్ట్రాక్ట్ చేస్తే 65. సో 100A మాట్లాడితే ఇనిషియల్ క్వాంటిటీ, దీన్ని 4 times చేద్దాం, విచ్ ఈజ్ 260. నెక్స్ట్ the initial quantity of milk, which is 260 liters, is how much percentage of quantity of water in the resultant mixture. Resultant mixture lo naku quantity of water is this value, which is 80 liters. ఇదే కదా రిజల్టెంట్ మిక్చర్ లో ఉన్నది, ఈ వాల్యూ which is 25A plus required percentage is, right. Initial quantity of milk 260 is what percentage of final quantity of water, right. 0 getting cancelled. 2 4 times 2 13 times 4 25 times 25 13 times, which is 250 plus 75 325. 325% is my final answer for this question, right. 325% is the final answer for this question. Okay, done. Yes. Next question, try to solve this one. X plus 240 liters of mixture contains 40% of water and rest acetylene. Very good.
కొంచెం వాటర్ ఉందిట, అలాగే ఎసిటిన్ ఉంది. 40% వాటర్ ఉంది అంటే రిమైనింగ్ 60% ఎసిటిన్ అని మీనింగ్. వెరీ గుడ్. When 100 liters of water and 100 liters of acetylene is added, the ratio of acetylene to water, ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను ఎంతైతే వాటర్ యాడ్ చేశానో అంతే క్వాంటిటీ ఎసిటిన్ కూడా యాడ్ చేశాను. అంటే పార్ట్స్లో నాకు సేమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, ఇనీషియల్గా వాటర్ టు ఎసిటిన్ ఏ రేషియోలో ఉంది? 40 రెస్ట్ 60. 40-60 అంటే 2:3 రేషియో. అది 4:3 రేషియో అయిందిట. 4:3 రేషియో, రైట్? ఎస్. ద రేషియో ఆఫ్ ఎసిటిన్ టు వాటర్. ఎసిటిన్ ఈజ్ 4 parts, వాటర్ ఈజ్ 3 parts, రైట్? సో నా పార్ట్స్లో కూడా ఇంక్రిమెంట్ చూడండి. ఇక్కడ 1 పార్టే, ఇటువైపు 1 పార్టే. ఆ 1 part వాల్యూ నాకు 100 liters అని మాట్లాడుతున్నాను. Then find the value of x. Value of x means initial total quantity. Initial total quantity 5 parts, which is 500 liters. So x plus 240 is 500 liters. So now x value would be 260 liters. 260 liters is my final answer. Option C is the correct answer for this question. Very good. Simple question. Very, very simple question. Next one. 24 liters of liters is poured in vessel A from mixture A containing milk and water in the ratio. How much should be poured from the vessel containing B? From B, mixture B of milk and water containing 40%, 41%, resultant becomes. Okay. నా దగ్గర 2 మిక్చర్లు ఉన్నాయి. దాన్ని రెండిట్లో నుంచి ఒక దానిలో 24 లీటర్స్ తీసుకొని సెకండ్ దానిలో నుంచి ఎంత లీటర్స్ తీసుకుంటే రిజల్టెంట్లో నాకు 55.4 మిక్చర్ అని మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నా దగ్గర మిక్చర్ ఏ ఉంది, మిక్చర్ బి ఉంది. ఈ రెండింటిని క్లబ్ చేసిన తర్వాత నాకు మిక్చర్ ఇంకో మిక్చర్ వస్తుంది. ఓకే, ఆ మిక్చర్లో నాకు మిల్క్ పర్సంటేజ్ ఇది అని మాట్లాడుతున్నారు, రైట్? ప్రతి దానిలోనూ మిల్క్ పర్సంటేజ్ రాసుకొని ఎలిగేషన్ అప్లై చేద్దాం. ఓకే, మిల్క్ ఈజ్ 13 parts అవుట్ ఆఫ్ టోటల్ 20 parts. 20 partsలో 13 parts అంటే 65%, కరెక్ట్? ఎస్, 65%. Milk is 13 out of total 20 into 100. Mixture A lo milk percentage, right, which is 65%. Mixture B lo 41%. Mixture A lo 24 liters తీసుకున్నారు. మిక్చర్ B నుంచి ఎన్ని లీటర్స్ తీసుకోవాలో అడుగుతున్నారు. ఓవరాల్ 55.4 liters రావాలట. వెరీ గుడ్. This is 14.4. This value is 9.6. Very good. 48, 2 times 3 times 3:2 ratio. 3 parts is 24 liters. 3 parts is 24 liters. So now 2 parts would be 3, 8 times 2, 8 times 16 liters I need to getting added. Option C is my final answer for this question. BMO 16 liters add cheyali, right? Done. Very good. Next question. A mixture contains milk and water in the ratio. If 378 ml of mixture is taken out and 18 ml of milk and 99 ml of water is added in the remaining mixture, then quantity of water in the final mixture will become 5% more than milk. Very good. టేకెన్ అవుట్ అని మాట్లాడుతున్నారు. బయటికి తీసేసిన తర్వాత కూడా రిమైనింగ్ మిక్చర్లో 9:5 రేషియోలోనే ఉంటుంది. 378 mlలో కూడా 9:5 రేషియోలోనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 378 mlలో
9:5 రేషియో విచ్ ఈస్ టోటల్ 14 పార్ట్స్ మాట్లాడితే, రైట్? అసలు మిల్క్ వాటర్ ఎంతెంత కంటెంట్ ఉందో చూద్దాం. ఈ 378 బయటికి తీసేసిన 378 లీటర్స్లో మిల్క్ వాటర్ కంటెంట్ ఎంతెంత ఉందో మాట్లాడదాం. 14 2 times 28, కరెక్ట్? ఎస్. నెక్స్ట్ 28 అయిపోతే రిమైనింగ్ 98, 7 times, which means 27 times, correct? 27 times. 27 9 times 270 minus 27, 270 minus 32, 42, 43. 27 5 times 25 times 100, 7 5 times 35, 135. Very good. ఇది సపరేట్ చేసిన 378లో, రైట్? ఇప్పుడు 9A ఇస్ ద ఇనిషియల్ క్వాంటిటీ. అందులో నుంచి 243 తీసేసి 18 మిల్క్ యాడ్ చేశారు, రైట్? ఇనీషియల్గా ఉన్న 9Aలో నుంచి ఓకే 243 తీసేసి 18 మిల్క్ యాడ్ చేశారు. అలాగే నెక్స్ట్ ఇనీషియల్గా ఉన్న 135లో నుంచి, సారీ ఇనీషియల్గా 5A ఉంది కదా, సారీ ఇనీషియల్గా ఉన్న 5Aలో నుంచి 135 తీసేసి దానికి 99 యాడ్ చేయగలనే. ఇప్పుడు నా రేషియో ఏమైందిట? ఫైనల్ మిక్చర్ విల్ బికమ్ 5%. Quantity of water in the final mixture will be 5% more, right? Which means 20-21 రేషియో అయిపోయింది. 100 105. Very good, very good. Now find the initial quantity of a mixture. Initial quantity of mixture ఎంతో మాట్లాడమంటున్నారు. సూపర్. 9A మైనస్ ఇక 20 కనుక సబ్స్ట్రాక్ట్ చేసి ఉంటే 240, 223 ప్లస్ 2 225, 5A మైనస్ 135కి 100 యాడ్ చేసి ఉంటే కనుక 35, రిమైనింగ్ 36. దిస్ ఈజ్ 20-21. వెరీ గుడ్. 21 9 times 189, ఇది మైనస్ 25 times 100A. ఇక్కడ నుంచి 21 to 225 times 21 225 times minus 20 36 times, correct? So 89A is equal to 20 times చేస్తే డబల్ చేస్తే which is 450, 4500 plus 225, right? Which is 4725 minus 720, which means 4005, 4005, 89 parts. A value 9 4 times 36, right? So 4 times చేస్తే 89, 4 times 360 minus 3, 353. తర్వాత రిమైనింగ్ వాల్యూ విచ్ ఈజ్ 47 475, exactly 5 times. A value 45. Done. Find the initial quantity of the mixture. 9:5 initial mixture is, therefore initial mixture is 14A. 14 into 45, 14 5 times 70, 14 4 times, which is 56, 56 plus 7, 56 plus 7, 63, 630 ml. 630 ml. Option C is the correct answer for this question. Option
C is the correct answer. Super. Next question. Quantity of soya sauce to that of oil in the mixtures P and Q. Very good. P లో Q లో సోయా సాస్ ఆయిల్ మిక్చర్స్ ఈ రేషియోలో ఉన్నాయని చెప్తున్నారు. సచ్ దట్ క్వాంటిటీ ఆఫ్ సోయా సాస్ ఇన్ మిక్చర్ Q ఈజ్ 420 liters and quantity of oil in mixture P is 40 liters more than mixture Q. ఏదేదో చెప్పారు, రైట్. If half of the mixture Q is added with BP, then the quantity of soya sauce and oil in the resultant mixture is very good. Such that quantity of soya sauce in mixture Q is 420. Okay. P అండ్ క్యూ అనే రెండు మిక్చర్స్ ఉన్నాయి. అందులో సోయా సాసు ఆయిల్ ఉన్నాయి, అలాగే సోయా సాసు ఆయిల్ ఉన్నాయి, రైట్. సో మిక్చర్ క్యూలో 7:6 రేషియోలో దిస్ ఈజ్ 7 parts, దిస్ ఈజ్ 6 parts. అలాగే మిక్చర్ క్యూలో 4 parts, 5 parts ఇలా ఉన్నాయిట. వెరీ గుడ్. 420 such that quantity of soya sauce in mixture Q. Soya sauce in mixture Q is 420. 7 6 times 42. 6 6 times 36, so that this value would be 360. ఫస్ట్ ఇచ్చిన దానిలో నుంచి దీనిలోకి 360 తెచ్చేసుకున్నాం. మిక్చర్ P is such and the quantity of oil in mixture P is 40 liters more than in Q. Qలో 360 ఉంది, దానికంటే 40 ఎక్స్ట్రా చేస్తే 400. 8 times 4 8 times 32 320. Very good. If half of the mixture Q is added to mixture P, Qలో హాఫ్ అంటే దీనిలో హాఫ్ which is 210 ఇక్కడ యాడ్ చేసి, if half of the mixture Q లో half mixture దీనిలో half 180, then the ratio of quantity of soya sauce to oil which is 530 is to 580. 53 is to 58 is my final ratio. 53 is to 58 is the final answer. Option E is the correct answer for this question. Option E is the correct answer for this question. Very good. Simple question. Next one. Dia mixed 100 liters of mixture which is a free 100 liters of water which is a free with 250 liters of milk containing costing 10 per liter and sold 4/7 of the mixture at rupees. Then he added X plus 50 liters of water in the remaining mixture and sold it for. If he earns a profit of in the whole transaction, then find the value of. ఇనీషియల్ గా నాకు మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి. ఓకే. వాటర్ కాస్టింగ్ 0 రూపీస్. అంటే నాకు పడిన టోటల్ కాస్ట్ ప్రైస్ 250 లీటర్స్ ఆఫ్ మిల్క్ విత్ 10 రూపీస్. అంటే నాకు పడిన కాస్ట్ 2500 రూపీస్, రైట్. ఈసారి నేను ఏం చేస్తున్నాను, 4/7 ప్లస్ నా దగ్గర ఉన్న మిక్స్చర్ 350 లీటర్స్. 350 లీటర్స్ ని రెండు పార్ట్స్ గా డిస్ట్రిబ్యూట్ చేసా. 4/7 అంటే 7 5 టైమ్స్ 54 200 లీటర్స్ 150 లీటర్స్ గా సపరేట్ చేసి ఈ 200 లీటర్స్ నేమో 8 రూపీస్ కి సెల్ చేస్తున్నాను, విచ్ మీన్స్ అక్కడికి నాకు 1600 రూపీస్ వచ్చేసినాయి. తర్వాత యాడెడ్ ఎక్స్ ప్లస్ దీనికి ఎక్స్ ప్లస్ 50 లీటర్స్ యాడ్ చేశాను. ఓకే. సో 200 ప్లస్ ఎక్స్ రూపీస్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 6 రూపీస్ విచ్ మీన్స్ నాకు ఇక్కడ వచ్చిన వాల్యూ 1200 ప్లస్ 6x, రైట్. సో ఇఫ్ హీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 900 రూపీస్, 2500 మీద 900 వేస్తే 3400. సో ఈ రెండు వాల్యూస్ ని యాడ్ చేసిన తర్వాత ఫైనల్ అమౌంట్ 16 ప్లస్ 12 విచ్ ఈస్ 2800 ప్లస్ 6x is equal to
2500 మీద 900 ఎక్స్ట్రాటా, విచ్ మీన్స్ 3400. అంటే 6x వాల్యూ 600, x వాల్యూ 100. నన్ను అడిగింది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ 100. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Container A and container B contain pure milk and pure water. 60% of the milk from container A is poured in B. Now 20% of the resultant mixture in B is poured back into A. The quantity of milk to water in container A. Find the quantity of pure milk to pure water in the respective containers initially. Very good, very good. Initial గా ఉన్న వాటిల్లో నాకు కంటైనర్. వెరీ గుడ్. కంటైనర్ ఏలో నాకు ప్యూర్ మిల్క్ 100 ఏ అనుకుందాం, అలాగే ప్యూర్ మిల్క్ 100 ఎం అనుకుందాం, అలాగే బి కంటైనర్ లో వాటర్ ఉంది 100 అనుకుందాం. మిల్క్ వాటర్ 60% ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ఏ ఈజ్ poured into బి. అంటే నాకు ఇప్పుడు బిలో మిల్క్ వాటర్ 60 మిల్క్ వాటర్ 100 వాటర్. ఓకే, రైట్. ఇక్కడ నాకు రిమైనింగ్ ఏలో 40 మిల్క్ ఉంది. Now 20% of the resultant mixture in B is poured back into A. దీనిలో 20% తీసుకుంటే 12, అంటే ఇప్పుడు నాకు 52 ఎం. దీనిలో 20% తీసుకుంటే 20 వాటర్. ఓకే, if the ratio of milk to water in container A is 52 milk to the 20 water is 13:5. Very good. 13 4 times, 5 4 times. Milk to water would be 1:1 ratio. Then pure in the ratio 1:1 itself. 100 ఎం 100 డబ్ల్యూ అన్న రెండు మళ్ళీ సేమ్ 1:1 రేషియోనే వస్తాయి. మిల్క్ కి వాటర్ కి రేషియో 1:1 రేషియో, రైట్? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Mixture A and B contains milk and water in the ratio. When both the mixtures are mixed, then quantity of a resultant mixture becomes, find the ratio of water in mixtures A and B. If the quantity of milk in mixture B is 25 more than, very good. Mixture A లో milk water ఉన్నాయి. ఓకే, వెయిట్. మిల్క్ అండ్ వాటర్ గురించే మాట్లాడుతున్నారు రెండు కంటైనర్స్లో నుంచి. మిక్చర్ ఏలో నాకు మిల్క్ అండ్ వాటర్ 5:4 రేషియోలో ఉంటే మిక్చర్ బిలో 7:9 రేషియోలో ఉన్నాయిట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది నా ఫస్ట్ ఇన్ఫర్మేషన్, సూపర్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? వెన్ బోత్ ద మిక్చర్స్ ఆర్ మిక్స్డ్ దెన్ ద క్వాంటిటీ ఆఫ్ రిజల్టెంట్ మిక్చర్ బికమ్స్ 5A 4A, రైట్? సో టోటల్ 9A ప్లస్ 16B. ఈ టోటల్ ఎంఎల్లో ఉంది కాబట్టి సెకండ్ వాల్యూ దీన్ని కూడా ఎంఎల్లోకి మారుద్దాం, 300 ml, రైట్? ఫైండ్ ద రేషియో ఆఫ్ నెక్స్ట్. ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ మిక్చర్ బిలో మిల్క్ 7B, quantity of milk in mixture A 5A, this difference is 24 ml. రెండు ఈక్వేషన్లు ఉన్నాయి, రెండు వేరియబుల్ ఉన్నాయి, సాల్వ్ చేద్దాం, ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? సో దీన్ని 5తో మల్టిప్లై చేస్తే ఏ ఎగిరిపోతుంది, దీన్ని 9తో మల్టిప్లై చేస్తే రెండింటిని యాడ్ చేస్తే ఏ ఎగిరిపోతుంది. సో 16 5 టైమ్స్ విచ్ ఈస్ 80, 7 9 టైమ్స్ 63, 80 ప్లస్ 63 143B. 16 5 times 80, 7 9 times 63, 80 plus 63 143. 3 5 times 1500 plus 24 9 times 216, ఇక్కడ వచ్చేసి
1500 plus 216, which is 1716. B value exactly 12 times and 12 times 3 6 అంటే 2 times right. 143 క్యాన్సిల్ చేస్తే ఇంకా రిమైనింగ్ 141 అయి ఉంటే కనుక 30 28 286 ఎగ్జాక్ట్లీ బి వాల్యూ 12. బిని తీసుకొని వెళ్ళి పైన సబ్స్టిట్యూట్ చేద్దాం. 12 7 times 84 minus 24 is ఏ వాల్యూ ఇక్కడ వచ్చేసి 84 minus 24 65 ఏ వాల్యూ 60 అయితే ఏ వాల్యూ కూడా వెరీ గుడ్ వెరీ గుడ్. నన్ను అడుగుతున్న క్వశ్చన్ find the ratio of water in mixture A and mixture B. Water in mixture A 4A is to 4B. Required ratio is 4A is to 9B. ఏ బీలు రెండు కాన్స్టెంట్ కాబట్టి 4:9 is the ratio. 4:9. Option E is the correct answer for this question. Option E is the correct answer. Next one. Container X contains 60 liters of milk and 20 liters of. If some quantity of mixture from container X is taken out and added to the container Z, which already contains 15 liters of water, the ratio of quantity of milk and water in container Z becomes. Find the quantity of mixture taken out from X. Very good. ఎంతైతే బయటికి తీసామో ఆ వాల్యూ గురించి మాట్లాడమంటున్నారు. సో చూద్దాం. కంటైనర్ ఎక్స్ మిల్క్ అండ్ వాటర్. కంటైనర్ ఎక్స్లో మిల్క్ వాటర్ 60 అలాగే 20 ఉన్నాయిట. ఇఫ్ సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ some quantity of mixture is taken out and added to Z, which already contains 15 liters of water. రైట్. జెడ్లో నాకు ఆల్రెడీ 15 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. ఓకే. సో దీనిలో నుంచి ఇక్కడ రేషియో వచ్చేసి మాట్లాడితే 3:1 రేషియో. వెరీ గుడ్. ఇప్పుడు నాకు జెడ్లో వచ్చేటప్పటికల్లా మిల్క్ వచ్చేసి 3A పార్ట్స్. ఇఫ్ సమ్ క్వాంటిటీ టోటల్ క్వాంటిటీ 4A అనుకుందాం. ఓకే. ఇక్కడ నుంచి 4A లీటర్స్ బయటికి తీశారు. 4A టేకెన్ అవుట్. ఓకే. సో దీనిలో 3A వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 15Aకి ఇంకొక ఏ యాడ్ అవుతుంది. 15కి ఇంకొక ఏ యాడ్ అయితే నౌ ద మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 4:3 రేషియో. వెరీ గుడ్. 9 4 5A వాల్యూ 15 4 times. So that A is 12. Okay. Then find the quantity of mixture taken out to 4A value, which is 12 4 times 48 liters. 12 4 times 48 liters is my final answer for this question. Very simple question, right? Yes. Next question. A mixture of milk, honey, water in the ratio. Initial half of the mixture is taken out and replaced with milk. Again 3/5 of the mixture is replaced with honey. Then what will be the ratio of milk, honey, water in the final mixture? Very good. Initial గా milk, honey, water ఉన్నాయి. Milk, honey, water. 5:3:2 ratio. 5:3:2 ratio. Half of the mixture is taken out and replaced with water. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ రీప్లేస్ చేస్తున్నారు అంటే దీనిలో నుంచి 2.5 పోతుంది, దీనిలో నుంచి 1.5 పోతుంది, దీనిలో నుంచి 1 పోతుంది. ఇక్కడికి టోటల్ ఎంత ఎగిరిపోయింది? 5 + 5 10 అంటే టోటల్ 5 యాడ్ అయినట్టు. ఈజ్ రీప్లేస్డ్ విత్ మిల్క్ అగైన్. సో 5 యాడ్ అవుతుంది. నౌ ద రేషియో బికమ్స్ 7.5 1.5 అలాగే 1. వెరీ గుడ్. ఇప్పుడు నా 3/5. సో టోటల్ ఇక్కడికి 7.5 ప్లస్ 1.5 9 10. ఇది టోటల్ 10. 3/5 ఈజ్ 3/5 ఆఫ్ ద మిక్స్చర్ ఈజ్ రీప్లేస్డ్ విత్ హనీ. ఓకే. 3/5 పోతే 2/5 రిమైనింగ్ ఉంటుంది. ఓకే. సో చూద్దాం. 3/5 అంటే ఇక్కడ నుంచి టోటల్ 10 పార్ట్స్ రైట్. అంటే 6
6 ఎగిరిపోవాలి. 3/5 అంటే టోటల్‌లో నుంచి 6 ఎగిరిపోవాలి. 7.5లో 3/5 వాల్యూ విచ్ ఈస్ 5 గనక 15 4.5 ఓకే. 5 3 టైమ్స్ 0.9 ఎగిరిపోవాలి. 3/5 వాల్యూ 0.2 ఇక్కడ నుంచి 0.6 ఎగిరిపోవాలి. 3/5 ఎగిరిపోవాలి అంటే. తర్వాత రీప్లేస్డ్ విత్ హనీ 6 ఎగిరిపోయింది. 6 ఇక్కడ యాడ్ అవ్వాలి. వెరీ గుడ్. నౌ ద రేషియో ఈస్ దిస్ వాల్యూ ఈస్ 3. దిస్ ఈస్ 6.6. దిస్ ఈస్ 0.4. వెరీ గుడ్. 3 6.6 4 30 66 4. This is the ratio which is 2 cancel చేస్తే 15 33 2. 15 33 2 milk honey water, right? 15 33 2 is the required ratio. Done. Option B is the correct answer for this question. Very good, very good. Next one, a mixture of 1280 grams of rice flour and oat flour mixed in the ratio. Okay, first of all 1280 grams, total 4 parts అయితే 320 one time rice flour oat flour, this is 320 960 remaining. Very good. D grams of oat flour is added to mixture, then quantity of oat flour is 40 percentage. Very good. ఇనీషియల్గా ఓట్ ఫ్లోర్ ఓకే డి గ్రామ్స్ 40% ఇనీషియల్గా 75-25% ఉండేది. 75-25% ఉండేది. ఇప్పుడు 40% 60% అవుతుంది. విచ్ మీన్స్ 3:1 రేషియో కాస్త 3:2 రేషియో అయింది. వెరీ గుడ్. 1 part గెటింగ్ యాడెడ్. ఈ 1 part వాల్యూ మాట్లాడాలి ఎంతో. టోటల్ 4 parts, 1 part వాల్యూ 320. కరెక్ట్. అంటే డి వాల్యూ ఈజ్ 320 grams. డి వాల్యూ ఈజ్ 320 grams. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఇనీషియల్ మిక్చర్, ఇది ఫైనల్ మిక్చర్. 3:1 3:2 రేషియోలోనే 1 part యాడ్ అయింది. 1 part వాల్యూ విచ్ ఈజ్ ఓట్ ఫ్లోర్ 320 grams. D grams of mixture is taken out. Very good. D grams of oat flour is getting added. ఇప్పుడు now the ratio is 960 640. 3:2 రేషియో. ఈ 320లో 3:2 రేషియో టోటల్ 5 parts. రైస్ ఫ్లోర్ ఓట్ ఫ్లోర్ ఎంతెంత ఉంటాయో చూద్దాం. టోటల్ 5 6 times 30 64. 64 3 times 63 times 180 192. 64 2 times 128. అంటే ఇక్కడ నుంచి 192 ఎగిరిపోయింది, ఇక్కడ నుంచి 128 ఎగిరిపోయింది. అండ్ రీప్లేస్డ్ విత్ D/2 రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ ఫస్ట్ వాల్యూ విచ్ ఈజ్ 160, ఇక్కడ 160 యాడ్ అయింది. దెన్ వాట్ ఈస్ ద రేషియో? ఇక్కడ ఫైనల్ రేషియో మాట్లాడమంటున్నారు. రిక్వైర్డ్ రేషియో ఈజ్ రైట్. అంటే ఇక్కడ నుంచి 32 ఎగిరిపోవాలి. 960లో 32 ఎగిరిపోతే 960లో 32 ఎగిరిపోతే రిమైనింగ్ 928. వెరీ గుడ్. నెక్స్ట్ 640లో 120 ఎగిరిపోతే విచ్ ఈజ్ 520. ఇంకొక 8 తీసేస్తే 512. ఓకే, 8 16 కూడా క్యాన్సిల్ చేయొచ్చేమో. రైట్. 16 5 times 80 128. 16 8 times
16 3 times 48, 16 2 times మళ్ళీ ఇంకొక 2 క్యాన్సిల్ చేస్తే 29:16. 29:16 is the ratio. 29:16 is my final ratio, which is option E is the correct answer for this question. Option E is the correct answer for this question. Very good. Very good. Next question. A dash liter mixture contains water and syrup in the ratio. When syrup is added to the mixture, water becomes 50 percentage of the mixture. When 20 liters of water is added, then water becomes the difference between the initial quantity of. Okay, very good. So total 7A liters అని మాట్లాడుకుందాం, which contains milk, water and syrup. 4A అలాగే 3A, right? Then water becomes 50 percentage. Water becomes 50 percentage 4A. This is also 4A. 50-50 అంటే రైట్, నేను సిరప్ యాడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ 1A యాడ్ అయింది. వాటర్ ఈస్ కాన్స్టెంట్ అంటే ఏ లీటర్స్ యాడ్ చేసినట్టు. వెరీ గుడ్. అండ్ దెన్ 20 liters of water is added to the mixture, and when 20 liters is added to the mixture for 4A కి 20 యాడ్ చేస్తే రైట్ 3A, 7A కి 20 యాడ్ చేసినట్టు. ఓకే, ఇచ్చేసారు ఆల్రెడీ. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ సిరప్ అండ్ ఇనీషియల్ క్వాంటిటీ ఏ వాల్యూ, డిఫరెన్స్ ఈజ్ ఏ 40. డిఫరెన్స్ ఈజ్ ఏ 40 అంటే ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 7 8 టైమ్స్ 7 4 టైమ్స్ 7 4 టైమ్స్ 28, 4 4 టైమ్స్ 16, 3 4 టైమ్స్ 12, ఏ వాల్యూ 40, రైట్ 160 160. వెరీ గుడ్. 300, 4A plus 20, 4A plus 20, 180, 3A 120. Very good. Water, when 20 liters of water is getting added, then water becomes what percentage of required percentage? 180 out of 300 into 100, which is a 60 percentage. Very good. First initial 280 liters first blank. Next second blank, when లీటర్స్ ఆఫ్ సిరప్ ఇక్కడ నుంచి ఇక్కడికి యాడ్ అయింది 40 లీటర్స్. సెకండ్ బ్లాంక్, దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాంక్, దిస్ ఈజ్ సెకండ్ బ్లాంక్ అండ్ థర్డ్ వన్. ఓకే, 280 40 60, 280 40 60, ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, మేబీ ఇక్కడ 280 తీసుకొని ఉంటే ఇంకో రెండు ఆప్షన్స్లో కరెక్ట్గా ఉండేది, ఎందుకంటే ఇనీషియల్ క్వాంటిటీ ఏ అని చెప్పేస్తున్నారు కాబట్టి. రైట్, అక్కడే ఆన్సర్ కట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వెరీ గుడ్. Very good. Next question. A vessel A contains milk and water in the respective ratio. Very good. And another vessel B contains equal quantity of mixture in the ratio. If both the vessels in the large, what is the ratio? Simple question. Initial గా 5:4 రేషియో కంటైనర్ ఏలో ఉంది, 2:3 రేషియో. ఈ రెండు కంటైనర్ కి టోటల్ క్వాంటిటీ ఈక్వల్ టా, అక్కడేమో 9 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 5 పార్ట్స్ ఉంది. సో దీన్ని 5 తోను ఇక్కడ 9 తోను మల్టిప్లై చేద్దాం. సో దట్ 25 20
అలాగే 18, 27 total number of parts 45 equal. So now the ratio is 25:43 is to 47. 45 is to 43 is to 47. Simple question, రైట్? ఎస్, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా మనకి మెయిన్స్ ఎగ్జామ్స్లో కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం వైట్ ప్రాబ్లమ్స్ని ఎప్పుడైనా సరే, రైట్? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ mixes 84 liters of groundnut oil with a certain amount of vegetable oil. The cost price of groundnut oil and vegetable oil, very good, sold at profit 20%. What is the quantity of vegetable oil in the mixture? Very good, very good. Simple question. 7,200 అమ్మితే 20% ప్రాఫిట్ వచ్చిందట అంటే, రైట్, 6 parts వాల్యూ 720 అయితే 5 parts కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 6 parts, selling price 6 parts value 720 అయితే cost price would be 7,200. 5 parts would be 12 times 12 times 60, 6,000 is the cost price, right? అందులో 84 liters groundnut oil with 40 rupees. 84 40 times plus నా దగ్గర ఏ రూపీస్ ఉంది, అది 30 per kg. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, వెజిటబుల్ ఆయిల్ ఏ క్వాంటిటీ ఉంది, ఆ ఏ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఈస్ 6,000. జీరో క్యాన్సిల్ చేద్దాం, 0 0 0. 3 క్యాన్సిల్ చేద్దాం, 3 200. ఇక్కడ వచ్చేసి 3 2 టైమ్స్ 6 24 అంటే 3 8 టైమ్స్ 24. ఏ వాల్యూ 200లో నుంచి 24 8 టైమ్స్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. 28 times 24 times which is 80, 8 4 times 32, 112. 112 కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే 88 రిమైనింగ్ వాల్యూ. సో సెకండ్ వాల్యూ వెజిటబుల్ ఆయిల్ కంటైన్స్, వెజిటబుల్ ఆయిల్ ఇన్ ద మిక్చర్ ఈజ్ 88, 88 liters. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A mixture of milk, water, honey contains 8m, 12n and 28 liters more honey than water. Okay. మిల్క్, హనీ, వాటర్, హనీ గురించి మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. 8m మిల్క్, అలాగే 12n వాటర్, నెక్స్ట్ 28 లీటర్స్ మోర్ హనీ దెన్ వాటర్. వాటర్ 12n కంటే 28 ఎక్స్ట్రా. వెరీ గుడ్. 25% of the mixture is replaced with 4 liters of milk. 25% అంటే 1/4 తీసేయాలి. అంటే 1/4 ఆఫ్ దిస్ వాల్యూ విచ్ ఈజ్ 2m సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి 3n, ఇక్కడ నుంచి 1/4 అంటే 3n మైనస్ 7. ఇలా సబ్స్ట్రాక్ట్ చేసి 4 liters ఆఫ్ మిల్క్ ఈజ్ గెటింగ్ యాడెడ్. ఇప్పుడు నాకు ఫైనల్గా 6m ప్లస్ 4, నెక్స్ట్ 9n, 9n plus 21. Then quantity of water in the resultant becomes 10% less than milk. Then quantity of water 6m plus 4 out of 9n. This is in the ratio 10:9. Very good. 9 and 9 are getting cancelled. 6m plus 4 is equal to 10n. Very good, very good. Instead of 25% of the mixture, instead if 25% of the mixture is replaced with 48 liters of honey. Okay, initial గా 8m, 12n, అలాగే 12n ప్లస్ 28, ఇది మిల్క్, వాటర్, హనీ. ఇలా ఉన్న దానిలో నుంచి 25% అంటే 2m, 3n, 3n మైనస్ 7. ఓకే, ఇక్కడ నుంచి నాకు 48 లీటర్స్ హనీ యాడ్ చేశారు ఈసారి. 48 లీటర్స్ హనీ అంటే నాకు ఫైనల్గా 6m, 9n, ఇక్కడ 9n, 21 ప్లస్ 48 విచ్ ఈజ్ 69. వెరీ గుడ్. మిల్క్ అండ్ హనీ ఇన్ ద రేషియో 1:2.
6m 9n plus 69. This is 1:2 ratio, which means 12m is equal to 9n plus 69. ఇక్కడ 12m is equal to 20n minus 8. రెండింటిని కనుక ఈక్వేట్ చేస్తే 20n minus 8 is equal to 9n plus 69. 11n value 77, n value 7. Very good. Find the initial quantity of water in the mixture. Water initial quantity 12n, 12 7 times 84 liters. Option C is the correct answer for this question. Option C is the correct answer for this question. Right? Right? Very good. Very good. Next question. Solution A contains only water and milk in the ratio, while solution B contains 40% water. If these two are mixed in solution C, which contains 63 milk, if the solution C contains of solution B, very good, solution A ఎంతో మాట్లాడమంటున్నారు, మళ్ళీ సింపుల్ ఎలిగేషన్ మాట్లాడదాం. రైట్, వాటర్ తీసుకుంటే మిల్క్ ఓన్లీ వాటర్ 7 అవుట్ ఆఫ్ టోటల్ 20, 7 అవుట్ ఆఫ్ టోటల్ 20 అంటే 35 parts, 35%, రైట్. 25 times 7, 5 times 35, ఏ 35%. అదే బిలో అయితే కనుక 40%. ఓవరాల్ దెర్ ఈస్ 63% మిల్క్ అంటే 37% వాటర్. వెరీ గుడ్. 3:2 ratio. In C solution B 2 parts 560 అయితే రైట్ 1 part 280 యాడ్ చేస్తే which is 840. 840 liters. Option C is the correct answer for this question. Option C is the correct answer for this question. Very good. Very good. Next question. Mixture ABC contains, okay, 20 liters of mixture is 20 liters of A is mixed with 30 liters of B and 50 liters of C. Then the mixture obtained contains 20.5% alcohol. Very good. What is the value of 20 liters of mixture A తీసుకోవాలట, దానిలో ఆల్కహాల్ P% అంటే P% ఆఫ్ 20 తీసుకుంటున్నట్టు. అలాగే నెక్స్ట్ P plus 10% of P plus 10% of 30, P plus 15% of 50. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి P% ఆఫ్ విచ్ మీన్స్ 2P/10 ఇక్కడ ఉండే వాల్యూ, ఇక్కడ నుంచి ఉండే వాల్యూ 3P/10 ప్లస్ 3. ఓకే, ఇక్కడ నుంచి తీసుకునే ఆల్కహాల్ 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 ఇక్కడ నుంచి తీసుకునే ఆల్కహాల్ 15P 5P/10 ప్లస్ 7.5. దీనిలో 50%, 5P/10 15% ఆఫ్ 50 7.5. వెరీ గుడ్. వెరీ గుడ్. నౌ ఈ మూడింటిని యాడ్ చేస్తే 20.5. మూడింటి టోటల్ క్వాంటిటీస్ 20 plus 30 plus 50. Total quantity is 100 liters. 100 liters లో 20.5 అంటే 20.5. వెరీ గుడ్. మూడింటిని యాడ్ చేస్తే 3 plus 2 5 5 plus 5 10 అంటే P plus 10.5 వాల్యూ 20.5. మరి P వాల్యూ 10 అని అడిగింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రూట్ P? రూట్ P ఈజ్ రూట్ 10. రూట్ 9 అంటే 3 పాయింట్ సంథింగ్, 3 పాయింట్ సంథింగ్. రూట్ 16 అంటే 4, 3 నుంచి 4 మధ్యలో ఉండాలి, ఆర్ఎల్స్ 3 నుంచి 5 మధ్యలో అయినా ఉండొచ్చు. రైట్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
right? Option B is the correct answer. Super. Next question. A jar contains a mixture of acid and water only in the ratio 20 liters of mixture is withdrawn from jar and replaced with the same quantity of acid. If the same process is repeated, if the ratio of water to acid, then find the capacity of the jar. Very good. Assume that the jar is full. Super. సో నాకు రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్లో నాకు ఒక ఫార్ములా తెలుసు విచ్ ఈస్ ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వాల్యూ ఇంటూ 1 మైనస్ రీప్లేస్డ్ వాల్యూ అపాన్ టోటల్ వాల్యూ హోల్ పవర్ ఎన్. రైట్, వెరీ గుడ్. నేను రీప్లేస్ చేసింది రీప్లేస్డ్ విత్ యాసిడ్. యాసిడ్ని రీప్లేస్ చేస్తున్నాను కాబట్టి వాటర్ క్వాంటిటీలో రేషియో మాత్రమే నేను ఫైండ్ అవుట్ చేయగలను. ఓకే, ఫైనల్ వాల్యూ ఇక్కడ రాసుకోవాల్సిన ఫైనల్ వాల్యూ వాటర్ది రాయాలి. రీప్లేస్ చేస్తోంది యాసిడ్తో కాబట్టి నాకు వచ్చే ఫైనల్ వాల్యూ వాటర్ వస్తుంది. రైట్, సో ఆ వాటర్లో నుంచి టోటల్లో నుంచి వాటర్ కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు యాసిడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫైనల్. అంటే ఫైనల్లో నాకు వాటర్ వచ్చేసి 125 ఉంది అవుట్ ఆఫ్ టోటల్ 125 ప్లస్ 163 విచ్ ఈస్ 288 liters. This is the final quantity of water. Initial quantity of water is acid to water. Initial quantity of water is 5 parts out of 8 parts. 1 minus replaced value is 20 liters. Let the total value be A liters whole power 2. 5 cancel చేస్తే 5 25 times, 8 cancel చేస్తే 8 36 times. స్క్వేర్ అటువైపు తీసుకొని వెళ్తే 1 మైనస్ 20 అపాన్ ఏ వాల్యూ 5/6. 20 upon a 1/6, a value 120. 6 20 times a is equal to 120. Initial quantity is 120 liters. Option B is the correct answer for this question. Right? Very good. Very good. So here ends the session. Meet you in the next session with another topic. Right? కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, ఎస్, ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. డన్. ఎస్, సో ఈ సెషన్ ఇక్కడితో వైండప్ చేసుకొని నెక్స్ట్ సెషన్లో మీట్ అవుతాను. థ్యాంక్ యూ.